బార్బర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కటింగ్తో పాటు బోనస్గా ఆయిల్ మసాజ్ చేస్తారు. సో మనకందరికీ చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు అంటే ఈ ఆయిల్ మసాజ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, రకరకాల యూజెస్ ఉంటాయి, అది ఇది అని. నిజంగా ఈ ఆయిల్ మసాజ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, నష్టం ఏమైనా ఉందా, ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1800 hair transplant surgeries passionately and still counting. ఆయిల్ మసాజ్ అంటే చాలా సింపుల్గా తేలిగ్గా తీసేసుకుంటాం. ఎటు కటింగ్ చేయించుకోగానే బార్బర్ మనం అడగకున్నా లైట్గా ఆయిల్ మసాజ్ చేసేస్తాడు. ఈ మధ్యకాలంలో స్పాస్లో కానీ లేదా కొన్ని ప్రత్యేకించి మసాజ్ సెంటర్స్లో తలకి ప్రత్యేకించి డ్రై మసాజ్ కానీ ఆయిల్ మసాజ్ కానీ చేస్తారు. ఎందుకు అంటే అది రిలాక్సింగ్గా ఉంటుంది. కొంతమంది ఇంకా రకరకాల ఆయుర్వేదిక్ మసాజెస్ అని అది ఇది ప్యాక్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. మరి ఈరోజు అయితే ఆయిల్ మసాజ్తో ఏమైనా నష్టం ఉందా అది ఫస్ట్ తెలుసుకుందాం. ఒక రిపోర్టెడ్ కేసు ఏంటి అంటే ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా గమనిస్తాము, తలని ఇటుపక్కకి కటా సౌండ్ వచ్చేలాగా బార్బర్ తిప్పేస్తాడు ఇష్టానికి. అండ్ ఆ సౌండ్ వచ్చినప్పుడు కూడా మనం ఆడ్లీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే మన వేళ్ళు ఇలా విరిచినప్పుడు కానీ లేదా నకిల్స్ బ్రేక్ చేసినప్పుడు మనకి ఏదైతే సౌండ్ వస్తుందో అలా నెక్ కూడా బ్రేక్ చేసినప్పుడు ఆ సౌండ్ వల్ల కొంచెం గుడ్ ఫీల్ రావడం కరెక్టే. ఆ గుడ్ ఫీల్ కోసం ప్రయత్నించి బార్బర్స్ కూడా అలా చేయడానికి ట్రై చేస్తారు. చాలా జాగ్రత్తగా చేస్తే కానీ అది సేఫ్ కాదు. ఎందుకంటే అలా చేసేటప్పుడు పొరపాటున ఒక వ్యక్తికి ఇక్కడ పక్కన ఉండే ఒక ఆర్టరీ, అంటే రక్తాన్ని ప్రసరించే ఒక ఆర్టరీ దెబ్బతిని దానివల్ల అతని బ్లడ్ అంతా లీక్ అయిపోయి అతనికి డెత్ జరిగింది. ఇటువంటివి ఇండియాలో 2 కేసెస్ నమోదయ్యాయి కూడా అండ్ రిపోర్టెడ్ కూడా. సో ఎప్పుడైనా కూడా మసాజ్ చేయించుకునేటప్పుడు ఈ నెక్ని విపరీతంగా అటు ఇటు తిప్పించుకునే పనులు మాత్రం దయచేసి చేయొద్దండి. ఒకవేళ అటువంటి పని చేపిస్తున్నారు, నెక్ మసాజ్ చేపిస్తున్నారు, హెడ్ మసాజ్ చేపిస్తున్నారు అంటే ఒక క్వాలిఫైడ్ కైరోప్రాక్టర్తో కానీ లేదా మసాజ్ స్పెషలిస్ట్తో చేయించండి. బార్బర్స్ అదే పనిగా దాని గురించి ట్రైన్ అయిన వాళ్ళు అయితే పర్లేదు. ఒకరిని చూసి ఒకరు చేస్తుండే బార్బర్స్ అయితే మాత్రం దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. హెడ్కి మసాజ్ అది జస్ట్ ఫింగర్స్తో చేసుకున్నా లేదా ఆయిల్తో చేసినా దానివల్ల బెనిఫిట్స్ ఎంతో కొంత ఉన్నాయి. హెయిర్ గ్రోత్లో ఉన్నాయి అండ్ రకరకాల దాంట్లో ఉన్నాయి. కానీ ఇది ఎలా చేయాలి, మనమే చేసుకోవచ్చా అంటే ఎస్, మీరు కూడా ఇది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ దీంట్లో ఏంటి అంటే ఒక రిలాక్సింగ్ పొజిషన్లో కూర్చోవాలి. సో మీకు అర్థం కానికి దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ హెయిర్ని ఇలా లోపల ఇలా రన్ చేయండి. లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా ఈ వెంట్రుకల లోపల ఇలా రన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. చేతుల్ని ఇలా ఉంచుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో రబ్ చేయండి. ఇలా సర్క్యులర్ మోషన్స్ చేయండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇలా వెనకాల నుంచి తల వెనకాల భాగం నుంచి ఇలా పైకి తీసుకొచ్చుకొని ఇలా రబ్ చేసుకోండి. తల వెనకాల నుంచి ఇలా ఫింగర్స్ రన్ చేసుకోండి. ఇలా రన్ చేసుకొని ఈ ఏరియాలో మళ్ళీ సర్క్యులర్ మోషన్స్లో మూవ్ చేయండి. లైట్ ప్రెషర్ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ సైడ్స్లో ఇలా సర్క్యులర్ మోషన్స్ చేసుకుంటూ కిందికి రండి. ఇలా సర్క్యులర్ మోషన్స్ చేసుకుంటూ ఇలా కిందికి, ఇలా సర్క్యులర్ మోషన్స్ చేసుకుంటూ ఇలా చెవు వెనక భాగం వరకు రండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా తల మీద మొత్తంగా చేతులు పెట్టుకొని ఓవరాల్గా ఇలా పైకి కిందికి, ఇలా పైకి ఇలా కిందికి, ఇలా పైకి ఇలా కిందికి, ఇలా పైకి ఇలా కిందికి. ఇట్స్ అ సింపుల్ మోషన్. ఇలా పైకి ఇలా కిందికి, ఇలా పైకి ఇలా కిందికి. హెయిర్ కనుక పొడుగ్గా ఉన్నాయి అంటే అన్నీ ఇలా ఒకసారి పట్టుకొని చిన్నగా జర్క్ ఇచ్చినట్లు, అలా చిన్న జర్క్ ఇచ్చినట్లు చేయండి. జర్కీ మూమెంట్. లేదా హెయిర్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ కొన్ని హెయిర్ని పట్టుకొని చిన్నగా అలా జర్కీ మూమెంట్ ఇవ్వండి. ఆ కొన్ని హెయిర్ని పట్టుకొని మరీ హెయిర్ ఊడిపోయేలా గట్టిగా లాగొద్దండి. జస్ట్ చిన్నగా అలా చిన్నగా పుల్ చేయండి. ఫైనల్గా మీ చెవు వెనక భాగంలో ఇలా రబ్ చేసుకుంటూ ఈ నెక్ వరకు రబ్ చేసి చెవులను కూడా లైట్గా ఈ ఏరియాలో రబ్ చేయండి.
ఇది ఫైనల్ స్టెప్. ఇలా ఇదే చేసిన స్టెప్స్ అన్నీ మళ్ళీ కనుక మీరు రిపీట్ చేశారనుకోండి, మీ హెడ్ మసాజ్ అయిపోయినట్లే. ఇలా అట్లీస్ట్ 10 to 15 minutes ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒక 2 సార్లన్నా చేసినట్లయితే తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ మసాజ్ కానీ లేదా డ్రై మసాజ్ కానీ హెడ్ని మసాజ్ చేస్తే వచ్చే లాభాలు ఎలా వస్తాయి అంటే, ఎప్పుడైనా మనం మసాజ్ చేసినప్పుడు ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ ఏరియాలో ఉండే హెయిర్ రూట్స్కి మంచిగా బ్లడ్ సప్లై అందుతుంది. దానివల్ల స్కాల్ప్లో ఉండే పోర్స్ కూడా కొంచెం ఓపెన్ అప్ అవుతాయి, ఆయిల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. అంతేకాకుండా స్కిన్కి కూడా బ్లడ్ సప్లై ఎక్కువ కావడం వల్ల అక్కడ ఉన్న ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ డాండ్రఫ్ లాంటి సిచ్యువేషన్స్లో కానీ మనకు ఫైట్ చేసే కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా స్కిన్ అక్కడ ఉండేది అంటే స్కాల్ప్ స్కిన్ ఎప్పుడైతే హెల్దీ ఉంటుందో ఆ స్కిన్ ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉండడం వల్ల కురుపులు అటువంటివి కూడా రాకుండా కాపాడుకోవచ్చు. సో ఈ మసాజ్ చేయడం వల్ల మొత్తం 8 బెనిఫిట్స్ ఉంటాయి. అవి 1 by 1 చెప్తాను. నెంబర్ 1, హెయిర్ గ్రోత్లో హెల్ప్ చేస్తుంది. హెయిర్ షాఫ్ట్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మూడోది ఏంటి అంటే, మన హెయిర్కి చుట్టూ క్యూటికల్ అనేటువంటిది ఉంటుంది అని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఈ క్యూటికల్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది. ఎప్పుడైతే ఇలా మసాజ్ చేస్తామో లేదా ఆయిల్తో మసాజ్ చేస్తామో ఈ క్యూటికల్ ఎక్కడెక్కడైతే బ్రేక్ అయి ఉంటుందో, బ్రేక్ అయిపోయి ఫ్రిజీ హెయిర్ వచ్చి ఉంటుందో అవన్నీ ఆ బ్రేక్ అయిన ఏరియాస్లో సీల్ అయిపోయి మళ్ళీ హెయిర్ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగోది ఏంటి అంటే, మన హెయిర్కి లస్చర్ని అండ్ షైనింగ్ని యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ ఆయిల్తో మసాజ్ చేస్తారో హెయిర్ ఏదైతే డ్రై అండ్ డల్ లస్చర్లెస్ ఉంటుందో వాటికి కండిషనింగ్ ఎఫెక్ట్ వల్ల హెయిర్ మొత్తము షైనీగా కనిపిస్తుంది అండ్ ముట్టుకోవడానికి కూడా స్మూత్ ఫీల్ వస్తుంది. ఐదోది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం మసాజ్ చేస్తామో మసాజ్ చేసినప్పుడు ఆ ఏరియాలో పోర్స్ అనేటువంటివి ఓపెన్ అప్ అయిపోయి అక్కడ ఉండే స్కిన్ అండ్ స్కాల్ప్ కంప్లీట్గా హెల్తీగా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా ఈజీగా బయటికి రావడం వల్ల పోర్స్ అనేటివి క్లాగ్ కావు, అక్కడ పస్ట్యూల్స్ కానీ చిన్న చిన్న కురుపులు కానీ ఫామ్ కావు. కానీ మీరు ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మరీ ఎక్కువ ఆయిల్ పోసి మసాజ్ చేయడానికి ట్రై చేశారు అంటే అక్కడ పోర్స్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మరీ ఎక్కువ ఆయిల్ ఎప్పుడు అప్లై చేయొద్దండి. అండ్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత డెఫినెట్గా 1 or 2 hours షాంపూ చేసి వాష్ చేయాలి. ఆరో అడ్వాంటేజ్ ఇదేంటి అంటే, డాండ్రఫ్ని కొంతవరకు ఫైట్ చేయడానికి మీ స్కాల్ప్కి పవర్ వస్తుంది. అంటే ఎలా? స్కాల్ప్ ఎప్పుడైతే అంటే మీ స్కాల్ప్ మీద ఉండే స్కిన్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో, దీని ఇమ్యూనిటీ బాగా ఉంటుందో, అటువంటప్పుడు డాండ్రఫ్తో ఫైట్ చేయడానికి దీనికి ప్రాపర్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మిగతా అప్పుడు 10-20 రోజులు తగ్గాల్సిన డాండ్రఫ్ ఇలా హెల్దీ స్కాల్ప్ ఉన్నప్పుడు 2 to 3 days యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ డాండ్రఫ్. 7వ పాయింట్ ఇదేంటి అంటే, మీ తలలో తెల్ల జుట్టు రాకుండా ఆయిల్ మసాజ్ హెల్ప్ చేయగలుగుతుంది. అది ఎలా అంటే, ఎప్పుడైతే ఆయిల్తో మసాజ్ చేస్తామో ఆయిల్ మన హెయిర్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ లాగా ఉండి అల్ట్రావైలెట్ రేస్ ఫాల్ కాకుండా మన హెయిర్ని కాపాడుతుంది. సో కలర్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మసాజ్ చేస్తామో మన స్కాల్ప్లో తయారయ్యే మెలనిన్ అనేటువంటి ప్రొడక్షన్ ప్రాపర్గా ఉండడం వల్ల గ్రే హెయిర్ ప్రివెంట్ అవుతుంది ఆర్ అట్లీస్ట్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 8వ పాయింట్ ఇదేంటి అంటే, అన్ని బెనిఫిట్స్ హెయిర్కి ఉన్నా కూడా ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇదేం చేస్తుంది, మీరు ఆ ప్రశాంతమైన పొజిషన్లో కూర్చొని ఒక లైట్ మ్యూజిక్ పెట్టుకొని వింటూ లూక్ వామ్ ఆయిల్తో కానీ లేదా డ్రై హ్యాండ్స్తో అయినా కూడా అలా మసాజ్ చేసుకున్నప్పుడు చాలా రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. దానివల్ల మీ స్ట్రెస్ అంతా తీసివేయబడుతుంది. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆక్సిడేటివ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ గుడ్ హెల్దీ హార్మోన్స్ అనమాట. ఇలా హెల్దీ హార్మోన్స్ ఉన్నప్పుడు మీ ఎంటైర్ బాడీ చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ అందులో భాగం కూడా కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కూడా హెడ్ మసాజ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. మరీ అర్లీగా కాకుండా అట్లీస్ట్ ఒక 5-6 నెలల తర్వాత నుంచి ఎప్పుడైతే హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోయి ఉంటుందో అప్పటి నుంచి లైట్గా మసాజ్ స్టార్ట్ చేసి మీరు ప్రశాంతంగా మీ స్కాల్ప్ని హెల్తీగా ఉండొచ్చు.
హెయిర్ గ్రోత్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మీలో ఎవరికైతే తెలియదో, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనం ఏం చేస్తామంటే బట్టతల ఉన్న వాళ్ళకి వెనకాల హెల్తీగా ఉండే హెయిర్ని సేఫ్ డోనర్ ఏరియా నుంచి తీసి ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం. అలా ఇంప్లాంట్ చేయడం వల్ల ఆ హెయిర్ కొత్తగా గ్రో అవుతుంది. ఆ పెరిగిన హెయిర్ని మీరు కట్ చేసుకోవచ్చు అండ్ స్టైల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. ఛానల్ని కొంచెం సర్ఫ్ చేస్తూ దాంట్లో ఉండే మిగతా పాయింట్స్ కూడా విని దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ని పెంచుకోవడానికి ఏమీ ఖర్చు పెట్టుకోకుండా, ఇంకో వ్యక్తి అవసరం లేకుండా మీరే సొంతంగా ఎప్పుడు మీకు టైం దొరికితే అలా మసాజ్ చేసుకోండి. మిమ్మల్ని హెల్తీగా ఉంచుకోండి, మీ హెయిర్ని కూడా హెల్తీగా ఉంచుకోండి. దిస్ ఈజ్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.